గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. చట్టసభల్లో మండలి సభాపతికి గౌరవం ఇవ్వట్లేదు కానీ వైసీపీ ఎమ్మెల్సీలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న అసెంబ్లీ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసనకు దిగిన పరిస్థితి. మనతో పాటు ఎమ్మెల్సీలను ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కానీ ఎట్లా చూస్తారు నిజంగా నిన్న కౌన్సిల్లో జరిగింది చైర్మన్ గారికి అగౌరవపరచడం అనేది నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చూసుకున్న రాష్ట్రపతి గారు ఒక జీవోను 2018లో ఇష్యూ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం కూడా ఫస్ట్ చైర్మన్ గారికి కౌన్సిల్ చైర్మన్ గారిని ఫస్ట్ ప్రోటోకాల్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. కానీ ఈరోజు రాజ్యాంగాలన్నీ తుంగలో కలిపేసి రాజ్యాంగం ఏమాత్రం పాటించకుండా ఈరోజు చైర్మన్ గారిని అవమానపరచడం చాలా బాధాకరంగా ఉంది. నిన్న ఈ ప్రగంగం చేసిన ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కూడా చైర్మన్ గారిని పిలవకుండా ఉండడం చాలా దారుణమని తెలియజేస్తూ మేము చైర్మన్కి న్యాయం జరిగేంత వరకు కూడా మేము నిరసన తెలియజేస్తాం. రాజ్యాంగం కొన్ని హక్కుల్ని ఇచ్చింది, వాటిని తొంగలో తొక్కుతుంది కూటమి ప్రభుత్వం. మా సభ చైర్మన్ అంటే అతను మొదటి స్థానం ప్రోటోకాల్ అలాంటి వ్యక్తి పేరు రాయకపోవడం చాలా దుర్మార్గం. ఇక్కడ కులాలను ఆపాదించి ఈ విధంగా ప్రభుత్వం కొందరిని తక్కువ చేయడం చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా సభాపతి గౌరవ ఇచ్చేంత వరకు కూడా మేము ఇలాగే పోరాటం చేస్తాం. సార్ ఏం చెప్తారు? విన్నారు కదా, వెళ్తున్నాం కదా. ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగి ఈ దవాలా లాంటి ఈ శాసనసభని శాసన మండలిని చట్టాన్ని చేసి వాళ్ళకి అధికారం ఉందని చెప్పి వాటి గౌరవం లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్న తిరిగి ఆక్షేపం తెలియజేస్తున్నాం. ఇది సాంప్రదాయానికి విరుద్ధం ఇది. కాబట్టి ప్రభుత్వం దీని మీద బాధ్యత వహిస్తూ ప్రభుత్వ వివరణ ఇస్తూ ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా వాళ్ళు ప్రభుత్వం చేయాలనేది మా డిమాండ్. ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటున్నారు. ఆయన వస్తారనుకుంటారా, క్షమాపణ చెప్తారనుకుంటున్నారా? క్షమాపణ చెప్పాలి, వాళ్ళని ఏదో కించపడడం కాదు, బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి గారు సభానాయకుడిగా బాధ్యత వహించాలి. బాధ్యత వహించి దానికి సరైన వివరణ ఆయన ఇవ్వాలి. ఎందుకు జరిగింది, ఇక ముందు జరగకుండా ఉండడానికి ఏం నిర్ణయం ఆయన చెప్పాలి. ఉద్దేశపూర్వకంగానే చేశారనుకుంటున్నారు? మేమైతే అనుకుంటున్నాం. మండలి చైర్మన్ కూడా నిన్న ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇట్లాంటి రాజకీయాలు ఇది మొత్తంగా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఎమ్మెల్సీలంతా కూడా చెప్తున్న పరిస్థితి. అదే చట్టసభలకు సంబంధించి పూర్తిగా కూడా సభాపతికి కనీసం గౌరవం ఇవ్వట్లేదు, ప్రోటోకాల్ పాటించట్లేదు. అందుకని మేము ఇప్పుడు నల్లకండాలు వేసిన నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇదే విషయాన్ని మండలిలో కూడా ప్రస్తావిస్తాము. అంటే ఖచ్చితంగా సభలకు సంబంధించి సభాపతికి కావచ్చు లేదా సభ్యులకు కావచ్చు గౌరవం ఇవ్వాలి, ప్రోటోకాల్కి వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి వైసీపీ ఎమ్మెల్సీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీవీ అసెంబ్లీ నుంచి తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.